ఈ డిస్టిలరీ నుంచి సరుకు ఇక్కడికి వచ్చినప్పుడు సంతకం పెట్టించుకుంటారు. ప్లస్ ఎంత అమ్మిందో ఇక్కడ సంతకం పెట్టించుకుంటారు. ఎంత డబ్బులు వెళ్ళిందో అక్కడ లెక్క ఉంటుంది. ఇది కాని లెక్కలు ఉండుంటే ఈ పాటికి ఆగేవాళ్ళ, 10 నెలలు ఆగేవాళ్ళ, ఎప్పుడో వేసి పడేసేవాళ్ళు కదా. బేసిక్ గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కుంభకోణం జరగడం ఇంపాసిబుల్. ఎందుకంటే అందులో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే గీతే ఆ ఎంప్లాయీ ఏమన్నా దొంగ మద్యం తెచ్చుకుని అమ్ముకోవాలి, అది సులభం కాదు. ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది అప్పుడు. ఇంకోటి అమ్ముకుంటే వాడు అమ్ముకుంటాడు, కానీ ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల. ప్రతి ఎమ్మెల్యే జగన్ మీద ఏడ్చిందే అది, మద్యం మాకు అప్పచెప్పలేదు అని. ఓపెన్ సీక్రెట్ కదా ఇది. ఇంకోటి అట్లా అడ్డదిడ్డంగా అమ్మితే అసలు తాగుబోతులకి కోపం వస్తుందా? బెల్ట్ షాపులు పెట్టుంటే తాగుబోతులకు కోపం వస్తుందా? ఉదయం 11ంటికి షాపు తెరిచి రాత్రి 8ంటికల్లా మూసేసాడా లేదా? అంటే అప్పుడు విచ్చలవిడిగా అమ్ముకుని విచ్చలవిడిగా సంపాదించుకోవాలంటే రాత్రి తెల్లవారులో అమ్ముతారు, అంతే కదా. అది జరగలేదు కదా అక్కడ. అది జరగనప్పుడు ఏ కోణంలో నుంచి చెప్తారు? కాబట్టి కింద షాప్ లెవెల్లో నుంచి కంప్లైంట్ నథింగ్. ఊరికినే వేగ్గా పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తుంది. దాంట్లో డబ్బులు పెట్టి తీసుకున్నారు, క్యాష్ పెట్టి తీసుకున్నారు. ఎస్, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు లెక్కర్కి సంబంధించిన దాంట్లో ఏ షాపుకు ఆ షాప్ అకౌంట్లు లేవు ఇక్కడ. మొత్తం కలిపి ప్రభుత్వ అకౌంట్గా పెట్టారు, దాంట్లో వేశారు. ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే అంతకుముందు 10,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఏకంగా 25,000 కోట్లకు పెరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ చిట్ట చివరి ఏడాది అనుకుంటా 14,000 కోట్లు 13,000 కోట్లు అమ్మింది 2014.